నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. నెల్లూరు రెడ్లతో జగన్మోహన్ రెడ్డి పెట్టుకున్నారు. అయితే మళ్ళీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వైసీపీలోకి వస్తున్నట్టయితే ప్రచారం మొదలైంది. కానీ దీని మీద ఒక వీడియో అయితే రిలీజ్ చేశారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. మరి ఈ ఎపిసోడ్ ఏ వైపు వెళ్ళిపోతుందో మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు చూస్తుంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మళ్ళీ వైసీపీలోకి వస్తున్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటైతే అంటున్నారు. కానీ దానికి ఏంటంటే ఒక వీడియో కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు సీరియస్గా అయితే ఒకటి రిలీజ్ చేశారు. మరి దీన్ని ఈ ఎపిసోడ్ అసలు మనం ఎలా చూడాలి? సో ఒకటి ఏంటంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఒకనొక సమయంలో జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు ప్లస్ రైట్ హ్యాండ్గా కూడా కొనసాగాడు. అయితే నెల్లూరు రెడ్లు అనేవాళ్ళు చాలా పవర్ఫుల్ ఉంటారు. ఇప్పుడు కూడా రాజకీయాల్లో చాలా పవర్ఫుల్గా ఉంటారు, వ్యాపారవేత్తలుగా పవర్ఫుల్గా ఉంటారు, పారిశ్రామికవేత్తలుగా కూడా పవర్ఫుల్గా ఉంటారు. అందుకే తొలి నుంచి కనుక మనం గత 40 సంవత్సరాల రాజకీయ చరిత్రని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ విడిపోయిన ఆంధ్రప్రదేశ్లో కానీ తీసుకుంటే కనుక కడప రెడ్లకి అలాగే నెల్లూరు రెడ్లకి చాలా వ్యత్యాసం ఉంది. వాళ్ళ యొక్క ఆలోచనల తీరులో కానీ లేదంటే వాళ్ళ యొక్క రాజకీయ పరమైనటువంటి అడుగుల్లో కానీ లేదా వాళ్ళు చేసేటువంటి సేవా కార్యక్రమాల్లో కానీ చాలా వ్యత్యాసం ఉంటుంది. అందుకే జగన్మోహన్ రెడ్డి తోటి మింగిల్ కాలేకపోయారు. ఆత్మాభిమానం ఎక్కువ ఉంటుంది నెల్లూరు జిల్లాకు సంబంధించిన రెడ్లకి. అంటే రెడ్లలో కూడా చాలా రకాలు ఉన్నాయి. రెడ్డి సామాజిక వర్గాల్లో చాలా సబ్ క్యాస్ట్లు లేదంటే చాలా వర్గాలు ఉన్నాయి. దాంట్లో ప్రధానంగా అక్కడ పంట రెడ్లని, పాకనాటి రెడ్లని, పెడకంటి రెడ్లని ఇలా రకరకాలుగా చాలా రకాలు రెడ్లలో ఉన్నారు. రెడ్లో ఉండేటువంటి రకాలకి ఒడ్ల రకాలకి మనం క్యాల్కులేట్ చేయలేమని అంటారు. ఒక సామెత ఉంది. రెడ్లలో ఉండేటువంటి రకాలు ఒడ్లులో ఉండేటువంటి రకాలు మనం అంచనా వేయలేము అని చెప్తుంటారు పెద్దల సామెత. అలానే నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి రెడ్డి సామాజిక వర్గానికి ఒక ప్రత్యేకమైనటువంటి ఐడెంటిఫికేషన్ ఉంది, ప్రత్యేకమైనటువంటి హోదాలు, గుర్తింపు ఇవన్నీ ఉన్నాయి వాళ్ళకి సమాజంలో. కానీ ఇప్పుడు కడప రెడ్లతోటి వాళ్ళు మింగిలి కాలేరు. ఫస్ట్ నుంచి గత చరిత్రను తీసుకుంటే జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి వ్యతిరేకంగా పనిచేశాడు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి కర్నూలు జిల్లా, కోట్ల విజయభాస్కర్ రెడ్డి రాజశేఖర రెడ్డి పనిచేశారు. తర్వాత నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి రెడ్లు ఎవరున్నా సరే ముఖ్యమంత్రులుగా వ్యతిరేకంగా పనిచేస్తారు. అంటే కడప అలాగే మిగిలినటువంటి రెడ్డి సామాజిక వర్గానికి చాలా వ్యత్యాసం ఉంది. కర్నూలు, నెల్లూరు జిల్లా రెడ్డి సామాజిక వర్గానికి కొంత రిలేషన్స్ ఉన్నాయి. వాళ్ళు పెళ్లి సంబంధాలు కానీ లేదా వ్యాపార సంబంధాలు కానీ ఉన్నాయి. కానీ ఎక్సెప్ట్ కడప జిల్లాకు సంబంధించినటువంటి రెడ్లని ఎప్పుడు మొదటి నుంచి కూడా కనుక్కు వెళ్ళేటువంటి పరిస్థితి ఉండేది కాదు నెల్లూరు రెడ్డి సామాజిక వర్గంలో. ఇప్పుడు రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి నెల్లూరు వాళ్ళు ప్రత్యేకించి జగన్మోహన్ రెడ్డిని విభేదించి బయటికి వెళ్ళిపోయారు. దాంతో అక్కడి నుంచే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ డౌన్ అవుతూ వచ్చింది. వెళ్ళినటువంటి వాళ్ళు ఎవరెవరు? వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రాజ్యసభ మెంబర్ అయిన రాజీనామా చేసి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఆనం రామనారాయణ రెడ్డి, ఆయన చాలా సీనియర్ పొలిటీషియను. ఆయన అనేక కీలకమైన పదవులు నిర్వహించారు. ఆనం ఫ్యామిలీ అంటే రాష్ట్రంలో ప్రత్యేకమైన గుర్తింపు ఉంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా. ఆయన వెళ్ళిపోయారు. తర్వాత శ్రీధర్ రెడ్డి నెల్లూరు జిల్లాకు సంబంధించిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే, ఆయన వెళ్ళిపోయారు, రాజీనామా చేసి వెళ్ళిపోయారు ఆయన. సో ఇలా నెల్లూరుకు సంబంధించిన రెడ్లందరూ ఆల్మోస్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది ఈ మధ్య కాలంలో. సరే, అక్కడ ఉండేటువంటి వాళ్ళు కొంతమంది ఇప్పటికీ కూడా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. కానీ రాజకీయంగా చెప్పుకోదగ్గ లీడర్లు ఒక మేకపాటి కుటుంబం తప్ప మిగతా అది ఏమీ కనిపించట్లే అక్కడ. సో ఈ పరిణామాల క్రమంలో ఇప్పుడు మాగుంట శ్రీనివాసరెడ్డి ఆయన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళిపోయారు. సో కాబట్టి ఇక్కడ ఒక గ్యాప్ అయితే ఉంది. దీని కారణం ఏంటంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ముందు ఒక స్టెప్ తీసుకున్న కారణంగా పార్టీ బలహీనపడింది అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బలంగా ఉంది, ఎస్పెషల్లీ నెల్లూరు జిల్లాలో. సో ఆయన వెళ్ళిన తర్వాత తెలుగుదేశం పార్టీ స్వీప్ చేసే అవకాశం ఉంది నెల్లూరు జిల్లాలో అని చెప్పి ఒక టాక్ నడుస్తుంది. అందుకే ఇప్పుడు ఏం చేస్తున్నారు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మళ్ళీ తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేటువంటి అవకాశం ఉంది అనేటువంటి కొన్ని గాసిప్స్ పుట్టించారు. దానికి క్లారిటీ ఇస్తూ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. ఆయనేమో స్పీడ్గా క్యాంపెయిన్ చేసుకుంటూ తెలుగుదేశం పార్టీని గెలిపించాలి, మొత్తం జిల్లాలో స్వీప్ చేయాలని చెప్పి ఆయన ప్రయత్నం చేస్తూ ఉంటే ఆయనకి వ్యతిరేకంగా గాసిప్స్ సోషల్ మీడియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టించి ఆయన భార్య ప్రశాంతి రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి దాంపత్య జీవితం ఎలా ఉంది, వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవటం, సో రెండో పెళ్లి ప్రశాంతి రెడ్డి చేసుకోవటం, వీటన్నిటి మీద రకరకాల గాసిప్స్ పుట్టించారు వాళ్ళ యొక్క దాంపత్య జీవితం మీద.
వాళ్ళు పెళ్లి చేసుకున్న ఆ అంశం మీద ఇలా రకరకాలుగా వాళ్ళ మీద గాసిప్స్ పుట్టించి రాబోయేటువంటి రోజుల్లో తెలుగుదేశం పార్టీని వదిలిపెట్టి మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాబోతున్నాడు, ఎన్నికల ముందే వచ్చే అవకాశం ఉంది అనేటువంటి ఒక ప్రచారం మొదలుపెట్టారు. కారణం ఏంటంటే నెల్లూరు జిల్లాలో ఈ మధ్యకాలంలో విజయసాయిరెడ్డి పోయి మీటింగ్లు పెట్టారు. అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ఆయన మీటింగులకి జనం రావట్లేదు. బతువులాడినా కానీ మేము అన్నాలు పెడుతున్నాం, అన్నాలు ఉన్నాయి, మీరు తినిపోండి, భోజనాలు పెట్టున్నాం, మీరు దయచేసి వెళ్ళమాకండి, మీ పెద్ద ఆయన మాట్లాడతారు ఉండండి అని చెప్పినా కానీ వాళ్ళు వెళ్ళిపోతున్నటువంటి ఆ దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో ఎన్నికలకు ముందే, పోలింగ్ ముందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాడి కింద పడేసింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయసాయిరెడ్డి ఓడిపోబోతున్నారు అనేటువంటిది ఒక ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది. దానికి కౌంటర్గా అన్నట్టు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పర్సనల్ ఇష్యూస్, ఆయన దాంపత్య జీవితం గురించి, ఆయనకున్నటువంటి కంపెనీల గురించి, ఇవన్నీ కూడా రకరకాలుగా నెగిటివ్ యాంగిల్లో స్ప్రెడ్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు ప్రశాంతి రెడ్డి ఆయన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సతీమణి, ఆవిడ కొవ్వూరు, నెల్లూరు జిల్లా కొవ్వూరు తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆయనేమో ఎంపీగా పోటీ చేస్తున్నారు నెల్లూరు. సో వాళ్ళ బిజీలో వాళ్ళు ఉంటే వాళ్ళ మీద పర్సనల్ డ్యామేజ్ చేయడంతో పాటు రాజకీయపరమైన డ్యామేజ్ కూడా పూనుకున్నారు. మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తారు అని దానికి కౌంటర్ ఇచ్చుకొని ఆ గాసిప్స్కి అధిగమించి ఇప్పుడు ముందుకెళ్లాల్సిన పరిస్థితి, కొత్త సవాలు ఇప్పుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఏర్పడింది. అందుకే అక్కడ ఉండేటువంటి రెడ్డి సామాజిక వర్గం ఏంటంటే అనవసరంగా రెడ్డి సామాజిక వర్గం నెల్లూరు జిల్లా వాళ్ళతో పెట్టుకోవద్దు. జగన్మోహన్ రెడ్డి నెల్లూరు రెడ్డిలతో పెట్టుకున్నారు. నెల్లూరు రెడ్డితో పెట్టుకున్న తర్వాత గ్రాఫ్ పడిపోయింది. ఇప్పుడు మళ్ళీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వీళ్ళతో పెట్టుకుంటే కనుక మళ్ళీ ఇంకా గ్రాఫ్ పడిపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి నెల్లూరు రెడ్డిలతో జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి ఒక క్యాంపెయిన్ మళ్ళీ ఇప్పుడు కొత్తగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అభిమానులు మొదలుపెట్టారు. సో ఇదంతా మొదలుపెట్టడానికి కారణం ఏంటంటే రాజశేఖర రెడ్డి మొదటి నుంచి కూడా నెల్లూరు జిల్లాకు సంబంధించిన రెడ్డి సామాజిక వర్గాన్ని రాజకీయంగా కొంత ఫేస్ చేస్తూ వచ్చాడు. రాజశేఖర రెడ్డి కూడా ఆయన సుదీర్ఘమైనటువంటి రాజకీయ ప్రయాణంలో ముఖ్యమంత్రి కావడానికి దాదాపు 25-30 సంవత్సరాలు పట్టడానికి కారణం ఏంటంటే నెల్లూరు జిల్లాకు సంబంధించిన రెడ్డి సామాజిక వర్గం సహకరించకపోవడం కారణంగానే ఆయన ముఖ్యమంత్రి కాలేకపోయారు. దాదాపు 25-30 సంవత్సరాలు పోరాడిన తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయ్యారు రాజశేఖర రెడ్డి. సో ఆయన పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా వ్యతిరేకిస్తూ వచ్చారు నెల్లూరు జిల్లాకు సంబంధించిన రెడ్డి సామాజిక వర్గం. కాబట్టి నెల్లూరు జిల్లా రెడ్డి సామాజిక వర్గానికి, ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి మిగతా రెడ్డి సామాజిక వర్గానికి కొంత వ్యత్యాసం, ఎస్పెషల్లీ కడప జిల్లాకు సంబంధించిన రెడ్డి సామాజిక వర్గంతో వీళ్ళు కలిసేటువంటి అవకాశం లేదు. మళ్ళీ కోస్తా సంబంధించినటువంటి రెడ్డి సామాజిక వర్గం, కర్నూలుకు సంబంధించిన రెడ్డి సామాజిక వర్గం కొంత కలుస్తారు. కానీ కడప జిల్లాకు సంబంధించినటువంటి వాళ్ళతోటి వీళ్ళు మింగిల్ కాలేటువంటి పరిస్థితిలో ఉన్నారు. అందుకే నెల్లూరు జిల్లా రెడ్డిలతో పెట్టుకోవద్దు, నెల్లూరు పెద్దారెడ్డిలతో పెట్టుకోవద్దు అని సినిమా డైలాగులు కూడా ఉన్నాయి. సో కాబట్టి ఇప్పుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మీద గాసిప్స్ ఎంత లేపితే అంత డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అందుకే జగన్మోహన్ రెడ్డి తస్మాత్ జాగ్రత్త అని చెప్పి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆయనే ఒక వీడియో పెట్టి నేను పార్టీ మారట్లేదు, నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అసలు ఆలోచనే లేదు, అనవసరంగా మీరు గాసిప్స్ లేపొద్దు అని చెప్పి ఒక చురకలు అంటిస్తూ జగన్మోహన్ రెడ్డికి ఆయన ఒక వీడియో పెట్టడం జరిగింది. ఈ వీడియో యొక్క ప్రభావం రాబోయేటువంటి ఎన్నికల మీద ఖచ్చితంగా పడేటువంటి అవకాశం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డ్యామేజ్ జరిగేటువంటి ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి అక్కడ ఉండేటువంటి పరిస్థితులు మనకు అర్థమవుతుంది.